అందరికీ నమస్కారం అండి. కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళాడు యాదగిరి. కూరల బేరమాడుతూ మంచి కూరలు ఏరుకుంటున్న యాదగిరికి ఏదో తెలిసిన ముఖం గొంతులాగా అనిపించి తేరిపార చూశాడు. అవును, వాడు తన చిన్ననాటి స్నేహితుడు సుబ్బారావే. వెళ్ళి పలకరించాడు. చిన్నప్పటి స్నేహితులు అనుకోకుండా కలుసుకోవడంతోనే ఇద్దరూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. కూరలు కొనాలి అన్న సంగతి మర్చిపోయి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కూర్చున్నారు. చివరకు తన చిన్ననాటి స్నేహితుడు అయిన యాదగిరి చాలా కాలం తర్వాత కనిపించావు. మా ఇల్లు ఇక్కడికి దగ్గరేరా, కాసేపు మాట్లాడుకుందాం, మా ఇంటికి రారా అని ఆహ్వానిస్తే అతని ఇంటికి వెళ్ళాడు సుబ్బారావు. ఏరోయ్ సుబ్బి, రారా, ఇలా కూర్చో, సోఫా చూపిస్తూ అన్నాడు యాదగిరి. అరే యాది, బాగానే సంపాదించవురా అన్నాడు ఇల్లంతా తేరిపార చూస్తూ సుబ్బారావు. అబ్బే, నేను సంపాదించిందేం లేదురా, మా ఆవిడ నుంచి వచ్చిన ఆస్తులే ఇవన్నీను అన్నాడు యాదగిరి. అది సరేగాని సుబ్బి, మన స్నేహితులందరూ ఎలా ఉన్నారా? అదే ఆ నల్లదయ్యం పేడ సిబ్బి మొక్క వేసుకుని చింపాంజీలాగుండేదే, పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేలా ఉంటది, పావురు కప్పలా అరుస్తా ఉంటది. ఆ కల్పనరా ఎలా ఉంది? దాన్నెవడు చేసుకుంటాడో గాని వాడి బతుకు బస్టాండే, చచ్చాడే ఎదవ అంటూ సోఫాలో పడి పకపకా నవ్వుతూ తన ముందో పర్వతం నిలబడినట్లనిపించి ఆశ్చర్యంగా కళ్ళు మిటకరించి చూస్తూ అడిగాడు. సుబ్బారావు, ఎవరు మీరు? ఎదురుగా నిలబడిన పర్వతం కోపంతో రగిలిపోతూ అంది. ఆ బావురు కప్పలా అరిచే కల్పనని నేనేరా. కంగు తిన్న సుబ్బారావు అయోమయంగా యాదగిరి వైపు చూశాడు. అవునన్నట్లు తలపైకి కిందికి ఊపాడు. యాదగిరి నిస్సహాయంగా గుటకలు మింగుతూ సుబ్బారావు షాకు నుంచి తేరుకునేలోపే ముక్కు టప్మని పగిలిపోయింది. ముక్కు నుంచి ఫౌంటైన్లా చిమ్ముతున్న రక్తాన్ని చేత్తో తడిమి చూసుకుని కళ్ళు తిరిగి పడిపోయాడు సుబ్బారావు. ఆటో మాట్లాడుకుని సుబ్బారావుని ఇంటి దగ్గర దింపడానికి యాదగిరి సుబ్బారావు వెంట వెళ్ళాడు. గేటు తీసి లోపలికి అడుగు పెడుతుండగా ముక్కుకి ప్లస్ గుర్తుతో ప్లాస్టర్ వేసుకున్న సుబ్బారావుని గుర్తుపట్టలేదేమో. కుక్క భౌమని చెవులు చిల్లు పడేలా అరిచింది. కుక్క అరుపు విన్న సుబ్బారావు భార్య సునీత ముందు గదిలో ఉన్న తన కూతురితో, ఏమే వందనా, ఇంటికి ఎవరో వచ్చారనుకుంటా చూడు అంది. చూడ్డానికి వెళ్లిన వందన కెవ్వుమని వీధంతా వినబడేలా బిగ్గరగా అరిచి ఒక్క ఉదుటిన ఇంట్లోకి పరిగెత్తి ఎగిరి కంగారు పడుతూ వస్తున్న అమ్మ సంక ఎక్కేసింది. కుక్క ఇంకా అరుస్తూనే ఉంది. వందన కళ్ళు మూసుకుని వణుకుతూ అమ్మను గట్టిగా కౌగులించుకుని చంక దిగట్లేదు. అలాగే వందనను ఎత్తుకుని ముందు వాకిట్లోకి వెళ్ళింది సునీత. చూస్తే బాగా పరిచయం ఉన్న ముఖమే అనిపించింది. కొంప తీసి మా ఆయన కాదు గదా అని అనుమానం వచ్చి డింగుటకా అంది బిగ్గరగా. వెంటనే దానికి సుబ్బారావు స్పందనగా తద్దినక అన్నాడు. నోరు తెరిచి అలాగే ఆశ్చర్యపోయి చూస్తున్న యాదగిరిని ఉద్దేశించి, అలా ఆశ్చర్యపోకు, అది మా మొగుడు పెళ్ళాల కోడ్ లాంగ్వేజ్, కళ్ళెగరేస్తూ అన్నాడు సుబ్బారావు. సుబ్బారావు ముక్కు ఫ్రాక్చరింగ్ చూసి తట్టుకోలేక చంకలో పిల్లను సోఫాలోకి గిరాటేసి పీటీ ఉషలా పరిగెత్తి సుబ్బారావుని చేరుకుంది సునీత. భర్తను జాగ్రత్తగా చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ ఇంట్లోకి తీసుకెళ్ళింది సునీత. యాదగిరి తనను తాను పరిచయం చేసుకుని జరిగిన దృష్టాంతాన్ని పూసగుచ్చినట్టు వివరించాడు. అంతా విన్న సునీత, ఈయన నోటిదోల అలాంటిది, మరి ఏం చేద్దాం, కాఫీ కలుపుకొని వస్తానాగండి అన్నయ్య గారు అంటూ వంటగదిలోకి వెళ్ళింది. భార్య తనను దెప్పి పొడుస్తుందా, తనపై సానుభూతి చూపిస్తుందా తెలియక సుబ్బారావు గట్టిగా జుట్టు పీక్కున్నాడు. నువ్వు జుట్టు పీక్కోవడం ఆపితే డాక్టర్ ఇచ్చిన మందులు ఎలా వాడాలో చెప్తా అని యాదగిరి తన జేబులోంచి టాబ్లెట్లు తీసి ఎలా వేసుకోవాలో చెప్పాడు. సుబ్బారావుకి అంతా కలలా అనిపించింది. ఇంకా షాక్ నుంచి కోలుకోలా. యాదగిరి, అసలు మీ ఇద్దరి పెళ్ళి ఎలా జరిగిందిరా అడిగాడు సుబ్బారావు. అరే మామ, ఇప్పుడు ఆ విషయం గుర్తు చేసి మైండ్ ఖరాబ్ చెయ్యొద్దురా బతిమిలాడాడు యాదగిరి. మీ లవ్ స్టోరీ చెప్పరా, వినాలని ఉంది అన్నాడు సుబ్బారావు పట్టువదలని విక్రమార్కుడిలా. ఇక చెప్పక తప్పేట్లేదని చెప్పడం ప్రారంభించాడు యాదగిరి. సుబ్బి, మనం డిగ్రీ పూర్తయిన తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాం కదా. ఆ తర్వాత నేను ఉద్యోగం కోసం విఫలయత్నం చేసి విసిగి వేసారి ఓ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర వైద్యం నేర్చుకోవాలని చేరాను. ఆ రోజు డాక్టర్ ఇంకా రాలేదు.
ఓ పల్లెటూరు ఆయన వచ్చి నన్నే డాక్టర్ అనుకుని విరోచనాలకి మందు అడిగాడు. నేను అక్కడున్న టాబ్లెట్లు ఇచ్చాను. ఆ తర్వాత తెలిసింది ఆ టాబ్లెట్లు విరోచనాలు ఆగటానికి కాదని అవడానికి అని. హాస్పిటల్కి నడుచుకుంటూ వచ్చిన పేషెంట్ని బాత్రూంలోనే సెటిల్ అయిపోయేలా చేశానని, కర్రలతో నాపై దాడి చేయడానికి ఆయన బంధువులు వచ్చారు. చీకట్లో పరిగెత్తి వాళ్ళని తప్పించుకోవడానికి ఓ పెళ్లింట్లో దూరి ఒక గదిలో దాక్కున్నా. అది పెళ్లి కూతురు గదిలా ఉంది. ఫేస్ ప్యాక్ వేసుకుని కళ్లకు కీరదోస చక్రాలు పెట్టుకుని ఈజీ చైర్లో రిలాక్స్ అవుతూ ఉంది పెళ్లి కూతురు. నా అలికిడి విని కళ్లకు అడ్డుగా ఉన్న చక్రాలు తొలగించి చూసింది. ఆమె కళ్ల ముందు ఏవో సర్కిల్స్ తిరిగాయనుకుంటా. అవేవో పాత జ్ఞాపకాలు గుర్తొచ్చినట్లు, నువ్వు యాదగిరి కదూ అంది. నేను ఆశ్చర్యపోయేలోపు అంతలో తానే చెప్పింది. తాను మన క్లాస్మేట్ కల్పన. గంటలు మాట్లాడింది. టైమే తెలియలేదు. ఇంతలో ఫేస్ ప్యాక్ కడిగేసుకుని ముఖం తువ్వాలతో తుడిచేసుకుంది. అంతవరకు కల్పన ముఖాన్ని ఫేస్ ప్యాక్ వల్ల సరిగా గమనించలేదు. ఒక్కసారిగా ఆమెను చూసి కెవ్వుమని బిల్డింగ్ పెక్కటిల్లేలా అరిచాను. ఆ అరుపుకి పక్క గదిలో ఉన్న పెళ్లి కొడుకు వచ్చాడు. మా ఇద్దరిని ఒకే గదిలో చూసిన పెళ్లి కొడుకు పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోయాడు. అదృష్టవంతుడు. నా వల్లే తన పెళ్లి చెడిపోయిందని కల్పన తన్ను పెళ్లి చేసుకుంటావా చస్తావా అని పట్టుబట్టింది. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయినట్లయింది నా పరిస్థితి. ఎట్లాగూ నాకు ఉద్యోగం సద్యోగం లేదు. కల్పన ఉద్యోగం చేసి బాగానే సంపాదిస్తుంది. పైగా ఆస్తి ఉంది. చచ్చే కన్నా పెళ్లి చేసుకోవడం బెటర్ అనిపించి చేసుకున్నారా? నాకు మాత్రం ఆ రాకాసిని చేసుకోవాలనుంటుందా చెప్పు? బావురుమని ఏడుస్తూ చెప్పాడు యాదగిరి. మరుసటి రోజు యాదగిరి సుబ్బారావుకి ఫోన్ చేశాడు. అరే మామ, నిన్న నేను మా ఆవిడనే తిట్టిన విషయం మా ఆవిడికి ఎలా తెలిసింది? మా ఆవిడ నన్ను ఉతికి ఆరేసిందిరా. నువ్వెవరికైనా చెప్పావా? గుర్తు చేసుకో ఏడుస్తూ అడిగాడు యాదగిరి. నేనెవరికీ చెప్పలేదే. గుర్తొచ్చింది. కాలక్షేపానికి పన్నమ్మాయితో మాట్లాడుతూ చెప్పానురా. ఇంకెవరితో చెప్పలా ఒట్టు అన్నాడు సుబ్బారావు. అవును, ఆ అమ్మాయి పేరేంటి అడిగాడు యాదగిరి. అరుణ చెప్పాడు సుబ్బారావు. కొంప ముంచావు కదరా. ఆ అమ్మాయే మా పని అమ్మాయి కూడా. ఈ పాటికి ఊరంతా టామ్ చేసుంటుంది లబోదిబోమన్నాడు యాదగిరి. మరుసటి రోజు ఎదురుగా కల్పన గేటు తీసుకుని లోనికొస్తుంటే కంగారు పడిపోయాడు సుబ్బారావు. మళ్ళీ ఏం గొడవ చేస్తుందో, తలుపు చాటు నుండి ఎక్కడ తన్నులు తినాలో అని భయంతో తలుపు చాటును దాక్కున్నాడు. తలుపు చాటు నుండి తొంగి చూస్తున్న సుబ్బారావుకి ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. సునీత కల్పనకు ఎదురెళ్లి ఆహ్వానం పలికింది. ఇదిగో సునీత, తీసుకో 2 లక్షల రూపాయలు. మీ అత్తగారి ఆపరేషన్కి అడిగావుగా. నువ్వు నా ఆఫీస్ కొలీగ్వి. అందుకే నా దగ్గర లేకపోయినా వేరే చోట అడిగి తీసుకున్నాను. సుబ్బారావు మంచోడే, కానీ కొంచెం నోటి దురుస్తనం అంతే. అదే ఇబ్బందులు తెస్తుంది మీకు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నువ్వు సుబ్బారావు భార్యవని నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు నా మిత్రుని భార్యవు, పరాయిదానివేం కావు అంది కల్పన హ్యాండ్ బ్యాగ్లోంచి డబ్బులు తీసిస్తూ. అది విన్న సుబ్బారావుకి కళ్ల నుంచి కన్నీళ్లు ధారాపాతంగా కారాయి. తన తల్లి ప్రాణాలు కాపాడడానికి వచ్చిన కల్పన దేవతలా కనిపించింది. రూపం కన్నా గుణం మిన్న అని గ్రహించాడు. ఇంకెప్పుడూ నోటి దురుసుగా మాట్లాడకూడదని నిశ్చయించుకున్నాడు సుబ్బారావు. దేవుడా, నా నోరు నా మనసు నా అదుపులో ఉండేటట్టుగా నాకు సహాయం చెయ్యి అంటూ దేవుడికి విన్నవించుకున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ.